భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే మరియు కొరికిశాల గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మరియు వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ మొగుళ్లపల్లి మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్, కొరికిశాల గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చిన్న చిన్న నిర్వహణలలో లోపాలు కనపడ్డాయన్నారు. అందులో ముఖ్యంగా నీటి వసతి, మిషన్ భగీరథ నీళ్లు సరిపడా రావటం లేదన్నారు. సరఫరా చేయాలని గ్రేడ్ ఏఈ తోటి మాట్లాడటం జరిగిందన్నారు. అదేవిధంగా దాదాపు 1000 మంది విద్యార్థులు ఉన్న ఈ స్కూల్లో కరెంటు తీగలు వేలాడుతున్నాయని, సరైన స్విచ్ బోర్డు కూడా లేవన్నారు. టాప్లు పోయి నీరు వృధాగా పోతుందన్నారు. ఈ స్కూల్లో పర్మనెంట్గా ఎలక్ట్రీషియన్, వెల్డర్లను నియమించాలన్నారు. అదేవిధంగా నీటి సమస్య తీర్చడం కొరకు బోర్లు వేయాల్సిన అవసరం ఉందన్నారు. కరెంటు తరచూ పోతున్న కారణంగా సోలార్ లైట్లు మరియు సోలార్ వాటర్ హీటర్స్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ని కోరారు. అనంతరం కొరికిశాలలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో డయట్ మెనూ ఉంది, కానీ మెనూ ప్రకారం భోజనం తయారు చేయటం లేదని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ ఈ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరారు. పిల్లలకు సరిపోయినటువంటి భోజనం ఇవ్వడం లేదు. కర్రీస్ కూడా ఈరోజు ఏ మెనూ అయితే ఇవ్వాలో ఆ మెనూ ప్రకారం ఇవ్వకుండా ఏదో జస్ట్ నామినల్గా ఇంతంత పప్పు, ఇంతంత ఉల్లిగడ్డలతో పులుసులాగా పెట్టిస్తూ ఉన్నారు. దానివల్ల పిల్లలు చాలా తక్కువ కూర కలుపుకొని తినాల్సిన పరిస్థితి ఉంది, లేని వాళ్ళు పడేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఫుడ్ విషయంలో మరి సరిగ్గా పెడతలేరని కనబడుతుంది. వెజిటేబుల్స్ కూడా సరిగ్గా లేవు. ఈరోజు రావాల్సినటువంటి కూరగాయలు కూడా సప్లై చేయలేదు. ఇచ్చేటువంటి పెరుగు కూడా చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి దీని విషయంలో కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇక్కడ ఎవరో కలెక్టర్ గారు కూడా ఈ హాస్టల్కి ఇన్ఛార్జిని పెట్టడం జరిగింది. కానీ వారు కూడా ఏదో వచ్చి చూసిపోయినాం అనేది కాకుండా ఇక్కడ భోజనం ఎట్లుంది, ఇక్కడ వసతులు ఎట్లున్నాయి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవి రెండు కూడా మరి కనబడ్డటువంటి లోపాలను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఇంత డబ్బు ఖర్చు పెట్టినా సరి అయినటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల విద్యార్థులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉన్నది. నిన్ననే మరి జోగులాంబ జిల్లాలో విద్యార్థులు రోడ్ ఎక్కి కలెక్టర్ గారు కలిసేదానికి వెళ్ళిందంటే సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో కనబడతా ఉన్నాయి. అదేవిధంగా చాలా స్కూల్స్లలో ఫుడ్ పాయిజన్ అవుతూ ఉన్నాయి. మరి చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి అన్ని తక్షణమే వీటన్నిటి మీద దృష్టి పెట్టాలి అనే అవసరం ఉందని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతాము.